ఆదిదేవుడు గణపతి కాబట్టి డెకరేషన్ కూడా నైటే చేసాము. మా ఆయనకు కూడా హుషారు వచ్చిందో ఏమో తెలీదు. ఇది మాత్రం ఒరిజినలే. ఇంకా ముగ్గులు నేను 5 టైప్స్ ప్రసాదాలు చేశాను. అమ్మమ్మల నాటి వంటను కూడా చెప్పుకోవచ్చు. ఇది 4వది. ఆల్ సెట్ పూజకి డెకరేషన్ కోసం అలా పెట్టుకున్నాను. తల మీద పెట్టుకుని వినాయకుని ఊరేగిస్తూ 5 o'clockకే దేవుడిని కరిపేశాను. ఫుల్ సాటిస్ఫై ఇచ్చిన విషయం ఏంటంటే హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా రోజుల తర్వాత ఆదిదేవుడు గణపతి కాబట్టి ఈరోజు గణపతి పూజ నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఈరోజు మీకు ఒక వ్లాగ్ కింద పెడుతున్నాను. నిన్నే షాపింగ్ అన్నీ అయిపోయి డెకరేషన్ కూడా నైటే చేసాం. ఎందుకంటే మార్నింగే అవ్వదు కాబట్టి ప్రసాదాలు అన్నీ చేయడం ఉంటుంది కదా హడావిడి. ఏం చేశాను ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఈ డెకరేషన్ కోసం అయితే నేను ఒక 10 days ముందే ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. నేను ఎప్పుడు డెకరేషన్కి ఒరిజినల్ ఫ్లవర్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, కానీ ఈసారి ఎందుకంటే ఇవి తీసుకున్నాను. ఒరిజినల్ ఫ్లవర్స్ చాలాసార్లు ఫ్లాప్ అయిపోయింది, ఇంకా అందుకని ఇబ్బంది అవుతుంది అనేసి ఈసారికి దేవుడి మట్టుగా నేను ఒరిజినల్ ఫ్లవర్స్ తీసుకొని డెకరేషన్కి నేను ఆర్టిఫిషియల్ అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఇంకా నైట్ నుంచే డెకరేషన్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా గణేష్ చతుర్థి అనగానే మా ఆయనకు కూడా హుషారు వచ్చిందో ఏమో తెలీదు. ఇంకా నైట్ నుంచి అన్నిట్లోని బాగా హెల్ప్ చేశారు. ఇంకా అందువల్ల ఇంకా ఫాస్ట్గా కొంచెం హ్యాపీగా అన్నీ కంప్లీట్ చేశాను. డెకరేషన్ దగ్గరకు వస్తే మధ్య మధ్యలో ఆట పట్టిస్తూ జోకులు వేసుకుంటూ డెకరేషన్ అయితే లోపలిది కంప్లీట్ చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ద్వారం దగ్గర పువ్వుల దండ అనమాట. ఇది మాత్రం ఒరిజినలే. ఇంకా ముగ్గులు ఇంకా నైటే అన్నీ చేసుకుంటాం కాబట్టి ముగ్గులు, ద్వారబంధాలకు పువ్వులు, తోరణాలు అవన్నీ ఇంకా డెకరేషన్ అయిన వెంటనే నేను బయటకు వచ్చేసి ఇంక ఇవన్నీ చేస్తున్నాను అనమాట. కానీ వర్షం పడుతుందేమో అని డౌట్ పడింది, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి. కానీ ఏం పడలేదు. ఇంకా నైట్ ఇంకా 12-12:30 అయ్యింది. ఇంకా అన్ని ముగ్గులు, బొట్లు అన్నీ పెట్టేసుకొని మార్నింగ్కి అన్నీ సెట్ చేసుకున్నాను. చూసారు కదా డెకరేషన్, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడైతే మార్నింగే దేవుడికి ప్రసాదాలు అవన్నీ స్టార్ట్ చేశాను. నేను 5 టైప్స్ ప్రసాదాలు చేశాను. అవి ఏంటంటే అవి కూడా మీకు చూపిస్తాను. మొత్తం రెసిపీస్ లాగా ఏం చూపించను, జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను ఏవేవి చేశానని. అవన్నీ చూసేయండి. ఇంకా ప్రసాదాలు అన్నీ చేయాలి అనేసి నేను మార్నింగ్ 3 ఎంత అయ్యింది, నేను లేచాను. ఇంక అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. సింపులే, కానీ నాకు ఇలాంటి పూజలు ఉంటే నిద్ర పట్టదు, త్వరగా లేచిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ప్రసాదం పేరు ఆరిది. ఇది ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు. మా సైడ్ అయితే గణేష్ చతుర్థికి స్పెషల్గా ఇదే పెడతాం. వినాయక చవితి అనగానే ఏవి పెట్టినా పెట్టకపోయినా ఈ ఆరిది, కొమ్ము శనగలు, ఇంకా ఉండ్రాళ్ళు, ఈ 3 అయితే కంపల్సరీగా పెట్టాలి. మిగతా ప్రసాదాలన్నీ మన ఓపిక శక్తి మేరకు పెట్టుకోవచ్చు. మా సైడ్ అయితే ఇవి కంపల్సరీ. ఇంక ఈ వంట అయితే అమ్మమ్మల నాటి వంటను కూడా చెప్పుకోవచ్చు మనం. మా అందరికి అంత ఇష్టం ఇదంటే. తర్వాత ప్రసాదం ఏమో పరమాన్నం. ఇంకో సైడ్ నేను ఉండ్రాళ్ళ కోసం రెడీగా పెట్టుకున్నాను ప్యాన్. ఉండ్రాళ్ళు అయిపోయినాయి. ఇదేమో ఉండ్రాళ్ళకి చేశాను. పరమాన్నం కూడా అయిపోయి. మీకు ప్రాసెస్ చూపించలేదు, జస్ట్ చెప్పాను కదా సింపుల్గా చూపిస్తానని. ఇక్కడ ఉండ్రాళ్ళు అయితే నేను అయిపోయింది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత, అంటే చల్లారలేదు పూర్తిగా, వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం ఉండ్రాళ్ళు చుట్టేసుకున్నాను. ఇంకొక ఐటెం రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వరకు 3 ప్రసాదాలు అయ్యాయి కదా. ఇప్పుడు ఇది 4వది కొమ్ము శనగలు అనమాట. ఉడకబెట్టేశాను, తాలింపు వేసుకుంటున్నాను. ఇది సింపులే. ఇది లాస్ట్ ప్రసాదం, మనకి 5వ ప్రసాదం అనమాట, పులిహోర. దీంతో 5 ప్రసాదాలు పూర్తయిపోయినట్టే. చూసారు కదా, అన్నీ సింపులే. ఉట్టి మన ఆరిదే కొంచెం ప్రాసెస్ అనమాట. మరి ఎక్కువ ప్రాసెస్ కాదు. తెలియని వాళ్ళకైతే కష్టం, మాకైతే సింపులే. ఎవరికైనా ఇంకా డీటెయిల్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను డీటెయిల్గా పెడతాను. ఇది వంటకం కాదు కానీ గణేశుడికి ఇది కూడా చాలా ఇష్టం. అటుకులు, పప్పు, బెల్లం. చూసారు కదా, 5 రకాల ప్రసాదాలు అన్నీ పూర్తి చేశాను. ఏంటంటే ఆరిది, పులిహోర, పరమాన్నం, కొమ్ము శనగలు, ఇంకా ఉండ్రాళ్ళు. ఇప్పుడు వరకు చూసారు కదా మన డెకరేషన్, ప్రసాదాలు అవన్నీ. ఇప్పుడైతే ఆల్ సెట్ పూజకి. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. పూజా విధానం అందరికీ తెలిసిందే. అన్ని రకాల పళ్ళు, పలహారాలు, పత్రి ఇంకా అన్నీ పెడతాము. ఇంకొకటి ఏంటంటే ఈ పపయ మాత్రం నేను డెకరేషన్ కోసం అలా పెట్టుకున్నాను. మార్నింగ్ పూజే కాదు, మనం సాయంత్రం అనుపు వరకు మీకు ఈ వ్లాగ్ వస్తుంది, మిస్ కాకుండా చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పూజ కోసం అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఫస్ట్ కింద అలికి ముగ్గు వేసుకొని ఇంకా బియ్యం పోసాను, ఎందుకంటే వినాయకుని బియ్యం మీదే పెట్టాలి కాబట్టి. ఇంకా అందులో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఇంకా ఇదే నేను తెచ్చుకున్న గణపతి విగ్రహం. నేను ప్రతి సంవత్సరం మట్టిదే తీసుకుంటాను, కానీ ఇప్పుడు కొంచెం అట్రాక్షన్ కోసం చమ్కీ ఉన్నది తీసుకున్నాను. రావులపాలెంలోనే ఎక్కడ చూసినా అరటి చెట్లు మామిడి చెట్లు ఉంటాయి, కానీ అలాంటిది నేను అరిటాకులు కొన్నాను ఇక్కడ. ఇంక ఇప్పుడైతే దేవుణ్ణి అలంకరించడం మొదలు పెట్టాను అనమాట. ఫస్ట్ గంధం పెట్టి తర్వాత బొట్టు పెట్టి ఇంక ఈ అలంకరించడం దగ్గరే చాలా టైం పడుతుంది. వంటలన్నీ త్వరగా అయ్యాయి, కానీ ఎందుకంటే అలంకరణ దగ్గర ఏ ఒక్కటి మర్చిపోయినా మళ్ళీ అదొక వెళ్తులాగా ఉంటుంది. ఒకటి గుర్తు తెచ్చుకొని నిదానంగా అలంకరించాలి. ఇక్కడే చాలా టైం తీసుకుంది. ఇంకా పూల విషయానికి వస్తే ఇంక ఈ పండగలు అంటే చాలు పూలు ఆకాశాన్ని అంటేస్తాయి. ఇంక ఈ పసుపు విగ్రహం దగ్గర నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఎంత ప్రతి సంవత్సరం చేసినా సరే గణపతి పూజే కదా, పసుపు ముద్ద పెట్టాలా లేదా అని డౌట్ వచ్చి ఇంక అమ్మకు ఫోన్ చేశాను. లేదు, ఏదైనా సరే పెట్టాల్సిందే కంపల్సరీ అని చెప్పింది. ఇంకా కొన్ని పూజలు కొన్ని ఆనవాయితీలు ఉంటాయి కదా, అవి కొన్ని పాటిస్తారు, కొంతమందికి ఉండవు అనమాట. మాకైతే గణేష్ పూజకి పాలవెల్లి అయితే అందరూ పెట్టుకుంటారు కదా, మాకైతే ఆనవాయితీ లేదు. ఇంకా వరలక్ష్మి పూజకు కూడా మాకు కలశం అనేది ఉండవు, ఇలా కొన్ని లేవన్నమాట మాకు. అందుకనే నేను అన్ని దేవుడి ముందే అలాగా పళ్ళన్నీ అలాగే అలంకరించేశాను, పువ్వులతోని పళ్ళుతోని. ఇంకా లాస్ట్లో వస్త్రం కూడా వేసి అన్నీ అలంకరించి ఇంకా దీపారాధన చేసుకుంటున్నాను. ఈ పూజనైతే నాకు అంటే తోచే విధంగా నేనైతే సింపుల్గా చేసుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసి నేను ఎలా చేశాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకు ఎలా అనిపించింది అనేది. ఇంక ఇప్పుడు నైవేద్యాలన్నీ నేను సమర్పిస్తున్నాను దేవుడికి. ఇంకా ఉండ్రాళ్ళు అయితే ఈసారి నేను చప్పటివి చేశాను. చప్పడం అంటే ఉప్పేసి చేశాను, స్వీట్ చేయలేదన్నమాట. ఎందుకంటే అన్ని స్వీట్ ఐటెం అయ్యాయి అనేసి నేను ఉండ్రాళ్ళు కొంచెం పప్పు జీలకర్ర వేసి చేశాను. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని కథ చదవడానికి రెడీ అవుతున్నాను. ఇంక ఈ కథ కూడా చాలా మంది చదువుతారు, కొంతమందికి ఆనవాయితీ లేదని చదవరు. మాకైతే ఉంది ఆనవాయితీ, మేమైతే కథ చదువుతాము. ఇప్పుడు నేను ఏ ప్రసాదాలు పెట్టానో ఒకసారి చూసేయండి. మా గణపతి విగ్రహం డెకరేషన్ కూడా ఒకసారి క్లియర్గా చూసేయండి. ఇంకా మా అమ్మాయి ఇక్కడ బుక్స్ తెచ్చింది, ఇంకా అన్నిటికీ బొట్లు పెడతాను అని అంటే, మమ్మీ నేను ఈ సబ్జెక్ట్లో వీక్ ఇందులో పెద్ద బొట్టు పెట్టు ఇందులో చిన్న బొట్టు పెట్టు అని తనకు తెలియదు కదా, అవన్నీ చెప్తుంది. చెప్పాను కదా కథ చదవడానికి రెడీ అయ్యాను. ఇంకా మా ఆయన వచ్చేసారు, కూర్చున్నారు పూజలోని. ఇంకా బొట్టు పెట్టుకొని అందరం స్టార్ట్ చేస్తున్నాను అనమాట కథ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గణపతిని పూజించి అభిష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. సర్వేజన సుఖనోభవంతు. కథ మొత్తం మీకు వినిపించలేను కాబట్టి స్టార్టింగ్ ఎండింగే నేను చిన్నది వినిపించాను మీకు. ఇప్పుడు పూజ అయితే అయిపోయింది, తల మీద అక్షింతలు వేసుకొని ఇంకా దేవుడికి కూడా అక్షింతలు వేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. మేమున్న ఏరియాలోనైతే గణేష్ విగ్రహాలు చాలా తక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. రీజన్ ఏంటో తెలీదు, నేను అనుకుంటున్నాను వర్షాల వల్ల ఏమో అనేసి. చూసారు కదా, గణేశుడు పూజ అయితే మనకి చాలా నీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడితో అయిపోలేదు, ఒక చిన్న బ్రేక్ తీసుకొని లంచ్ అదంతా అయిపోయిన తర్వాత సాయంకాలం వినాయకునికి నిమజ్జనం కూడా ఉంది. తినే స్వయంగా తల మీద పెట్టుకుని వినాయకుని ఊరేగిస్తూ గోదావరిలో అనిపేద్దాం. జస్ట్ బ్రేక్. ఇప్పుడైతే టైం 6 అయిపోయింది. నేను 5 o'clockకే దేవుడిని కదిపేశాను అనమాట. ఇప్పుడు మేమైతే రెడీ తీసుకెళ్ళిపోవడానికి విగ్రహాన్ని. కానీ చూసారా వెనకతల వర్షం ఇప్పుడే పెద్దది స్టార్ట్ అయ్యింది, ఏం చేయాలో తెలియట్లేదు. కానీ విగ్రహం అయితే ఇప్పుడు తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తాము ఎలాగోకలాగా. విగ్రహమే కాకుండా మనం పెట్టిన పువ్వులు పత్రి ఇంకా ఏవేవైతే ఉన్నాయో నదిలో కలపాల్సినవి అన్నీ సపరేట్ చేసేస్తాను. ప్రతి ఇయర్ పూజ చేసినా సరే నిమగ్నం అనేసరికి విగ్రహాన్ని అయితే నేనైతే ఎప్పుడు ఇలా తీసుకెళ్లేదు, ఏదో ఒక రీజన్ వల్ల వీలయ్యేది కాదు. ఇంటి దగ్గర అయితే సముద్రంలో కలిపేసే వాళ్ళమి. లాస్ట్ ఇయర్ కూడా ఆయనే తీసుకెళ్లారు, కానీ ఈ ఇయరే నేను ఇలా నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్దామని అనుకున్నాను. మొక్కులాగా ఏం కాదు, జస్ట్ అలాగా సరదాగా తీసుకెళ్దామని అనుకున్నాము. ఇంకా ఇక్కడైతే మరి మేమే కాబట్టి మా ముగ్గురమే అలాగా నడుచుకొని వెళ్తున్నాము. వర్షం పడుతుంది కానీ పర్వాలేదు, పడినా సరే వెళ్దామని డిసైడ్ అయ్యాము. మాకు ఇక్కడ గోదావరికి సంబంధించిన కాలువలు కూడా దగ్గరే కాబట్టి మా అయితే 1.5 కిలోమీటర్ ఉంటుంది. అందుకనే వెళ్దాం అనుకున్నాము నడిచైనా పర్వాలేదని. కానీ వర్షం
మధ్యలోకి వెళ్ళేసరికి చాలా పెద్దది పడింది. ఇంకా మళ్ళీ అందుకే ఈయన బ్యాక్కి వెళ్ళి మళ్ళీ బండి తెచ్చేసరికి సగం దూరం నడిచి ఇంకా సగం దూరం బండి మీద వెళ్ళాల్సి వచ్చింది. మొత్తానికి ఎలాగైతేనేమి ఈ సంవత్సరం అయితే పూజ అంత బాగా అయ్యింది. గణేశుడిని నిమగ్నం కూడా చాలా బాగా అయ్యింది. మా ముగ్గురు అయినా చాలా నీట్గా తృప్తిగా చేసుకున్నాము. మెయిన్గా చెప్పాలంటే ఈ ఇయర్ నాకు అన్నిటికన్నా ఫుల్ సాటిస్ఫై ఇచ్చిన విషయం ఏంటంటే నైట్ డెకరేషన్ నుంచి సాయంత్రం నిమగ్నం వరకు ఈయన ఫుల్ నాకు హెల్ప్ చేశారు అన్నిటిలోని. అందుకని నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఈయన పూజలు ఇలా అలాంటివంటే కొంచెం దూరం ఉంటారు, మనసులో ఉండాలన్నట్టుగా ఉంటారు. ఏది చేయాలన్నా నువ్వే చేసుకో అంటారు. అందుకు ఈ ఇయర్ అన్ని దగ్గరుండి నాతో చేయించడం వల్ల నాకు ఇంకా ఫుల్ హ్యాపీ అనిపించింది. వినాయకుడి నిమగ్నం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. చూసారా వర్షం ఎలా పడుతుంది, పెద్ద వర్షం కాదు కానీ అలాగని చిన్నది కాదు, కొద్దిగా తక్కువ పడడం వల్ల అలా తడుచుకొనైనా వచ్చేసామన్నమాట. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టిన వాళ్ళు అనుకున్నప్పుడు వర్షాలు పడితే ఎలాగా అనుకుంటాం, ఇప్పుడు తెలుస్తుంది ఆ ఫీలింగ్ మాకు. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా వినాయకుడి పూజ నిమగ్నం అన్నీ అయిపోయి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.